ఇది క్లిష్టమైన ప్రశ్న. Because I would actually share with you what happens the day when our heart begins to నిజానికి మీ హృదయం సత్యాన్వేషణ ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందో మీతో పంచుకుంటాను. నేనిక్కడ ఎందుకున్నాను? ఇక్కడి నుంచి నేను ఎక్కడికి ప్రయాణిస్తాను? ఇటువంటి కాస్త జిజ్ఞాస, కొద్ది ఉత్సుకత, మీరు ఈ విషయాలపై నిజాయితీతో ఉన్నప్పుడు కొంత స్థాయిలో తపన, అన్నింటికీ మూలమైన ఆ తల్లి కోసం హృదయవేదన మొదలవుతాయి. అప్పుడు ప్రకృతి సహజంగానే నీవు గురువుని కనుగొనే పరిస్థితులను సృష్టిస్తుంది. అప్పుడు సాధకుడు శిష్యుడవుతాడు. శిష్య అనేది సంస్కృత పదం. క్రమశిక్షణను అనుసరించేవాడే శిష్యుడు. meaning one who follows shishya, one who follows discipline. శీష్ అంటే క్రమశిక్షణ. సాధకుడు ఇప్పుడు గురువు చెప్పే అన్నింటినీ, వారి ద్వారా వచ్చే అన్ని ఆదేశాలను శ్రద్ధగా అనుసరిస్తాడు. అప్పుడు అతను లేదా ఆమె శిష్య అనబడతారు. And as one practices what has been taught, deep meditation, ధ్యానం గాని, సాధనకు సంబంధించిన ఇతర అంశాలు గాని బోధించబడిన వాటిని పాటిస్తున్నప్పుడు క్రమంగా గురువు మనకు ఎన్నెన్నో విషయాలను పంచుకోవడం జరుగుతుంది. ఇలా ఎన్నో అనుభవాలు, అనుభూతులు ఆయన ద్వారా కలగడం సంభవించి మన పరిధి ఆయన సహాయంతో విస్తృతం అవ్వడం ప్రారంభిస్తుంది. అప్పుడు మన అహం చిన్నగా కరిగిపోవడం మొదలవుతుంది. శిరస్సులో అహంకారం ఉంటే ఆధ్యాత్మిక ప్రయాణం జరగదు. మనం రావణుడు అయ్యే ప్రమాదం ఉంది. he was one of the best shishya of Lord Shiva. అతను భగవాన్ శివునికి ఉన్నత స్థాయి శిష్యుడు. శివశంభో! అయినా పతనమైపోయాడు. అతను ఎన్నో నియమాలను శిరసావహించాడు. ఎన్నో ఆదేశాలను, మార్గంలో ఎన్నో కఠిన పరీక్షలను ఎన్నింటినో ఎదుర్కొన్నాడు. అయితే అహం మీ కేంద్రంలో ఉండి భగవంతుని మీ పరిధి లేదా అంచులలో ఉంచినప్పుడు మీరు ప్రమాదంలో ఉన్నట్లు. భగవంతుడిని లేదా మీ గురువర్యుడిని కేంద్రంలో ఉంచి మీరు నెమ్మదిగా పరిధి లేదా అంచు నుండి సైతం తప్పుకోగలగాలి. So later on, we have this idea of కాలక్రమేణా మనలో ఆయనే నేను అనే భావన పొడచూపుతుంది. క్రమంగా నేను అనే భావన నెమ్మదిగా కరిగిపోయే కొలది భక్తి మొదలవుతుంది. అహం కరిగిపోయినప్పుడే నిజమైన భక్తి అంకురిస్తుంది. మీరు ప్రపన్న అనే స్థితిని పొందుతారు. శరణాగతి. ఈ స్థితిలో మీరు కేవలం పేరుకే జీవించి ఉన్నట్లు. మీ అస్తిత్వం ఉన్నప్పటికీ మీ జీవితం మొత్తం భగవంతునికి సమర్పణ గావిస్తారు. now you become lover of God. ఇప్పుడు మీరు భగవంతునికి ప్రియులవుతారు. నిజమైన భక్తునిగా తయారవుతారు. ఇక ఆపై మిమ్మల్ని చూడవలసిన బాధ్యత అంతా వారిదే, ఆ గురువర్యులదే. ఈ ప్రయాణం ఇంతవరకే ఉంటుంది.